ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మనము జాగరూకులమై వినాలని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉంటున్నాను. దావీదు, భక్తుడైనటువంటి దావీదు, ప్రవక్త అయినటువంటి దావీదు, రాజు అయినటువంటి దావీదు దేవుని గురించి అనేకమైనటువంటి అద్భుత సత్యాలను తన జీవితములో అనుభవించి, తన జీవితాలలో ప్రేమించి, దేవుడు తన కనపరిచినటువంటి సంగతులన్నీ కూడా తన చుట్టూ ఉన్న సమాజానికి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన నామము ఎంత ఉన్నతమైనదో. దేవుడు విశ్వమును ప్రేమించి, లోకాన్ని కాదు విశ్వాన్ని ప్రేమించి అందరికీ, భూమి మీద ఉన్నటువంటి నరులకు, ఆకాశ మండలములో ఉన్నటువంటి దూతలకు, ప్రపంచాలకు అందరినీ ప్రేమించి అందరికీ ఒక నామమునిచ్చాడు. అది యేసుక్రీస్తు అనే నామమును దేవుడు అందరికీ ఇచ్చాడు. ఆ సంగతిని భక్తుడైనటువంటి దావీదు మనకి తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆయన నామం ఎంత మహోన్నతమైనదో, ఆకాశముల కంటే మహోన్నతమైనటువంటి ఆ నామమును దేవుడు మనుషులకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. మనందరికీ కూడా తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆనాడు మోషేకు తన నామమును బయలుపరిచాడు. ఆయన ఎటువంటి వాడో, ఆయన గుణగణాలు ఎటువంటివో, ఆయన లక్షణాలు ఎటువంటివో, ఆయన స్వభావం ఎటువంటిదో, ఆయన నామమును లో ఉన్నటువంటి స్వభావ లక్షణాలు ఎటువంటివో మోషేకు దేవుడు బయలుపరుచుకున్నాడు. విస్తారమైన కృపా కనికరము కలిగిన నామము. ఆయన దయ కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు, కృపా క్షమాపణలు కలిగినటువంటి వాడు. ఆయన దోషులు నిర్దోషులుగా తీర్చక 3-4 తరముల వరకు వారి పాపములు వారి పిల్లల ఒడిలో వేయువాడని, అంతేకాదు ఆయన ప్రేమించిన వారిని 1000 తరముల వరకు కూడా కనికరించువాడని ఆయన నామమును ప్రకటించుకున్నాడు. ఆయన ఎంతో ప్రేమ గలవాడు, దేవుడెంతో ప్రేమ గలవాడు అని ప్రకటించుకున్నాడు. తప్పులను క్షమించువాడని ప్రకటించుకున్నాడు. దోషులను క్షమించువాడని ప్రకటించుకున్నాడు. నేనే మిమ్మల్ని పుట్టించిన వాడను, నేనే మిమ్మల్ని పెంచువాడను, నేనే మిమ్మల్ని గొప్పవాడు చేసినటువంటి వాడని ప్రకటించుకున్నాడు. ఆయన ప్రేమంతా కూడా వెల్లడపరిచాడు భక్తుల ద్వారా. తన కుమారుని ద్వారా తన ప్రేమను కూడా వెల్లడపరిచాడు. ఎలాగంటే మనం ఇంకనూ పాపులమే ఉండగానే మన పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి సిలువలో తన ప్రాణమును మన కొరకు అర్పించాడని, మన శత్రువులమై ఉండగా, పాపులమై ఉండగా, అవిధేయులమై ఉండగా తన ప్రేమను మన ఎడల వెల్లడపరిచాడు. హల్లెలూయా. అంతేకాదు ఆయన ఎంత సర్వశక్తి సంపూర్ణుడో కూడా భక్తుల ద్వారా వెల్లడపరుస్తూ ఉంటున్నాడు. ఆయన కలువరి సిలువలో వేలాడుతున్నటువంటి యేసయ్య, యేసుక్రీస్తు ప్రభువారు, దేవుని కుమారుడు సామాన్యమైన వాడు కాదు, సామాన్యమైన వాడు కాదు, దిక్కులేని వాడు కాదు, అందరికీ దిక్కై ఉన్నటువంటి దేవుడు. ఆయన బలహీనుడు కాదు, ఆయన మహాబలవంతుడు. ఆయన చేతగాని వాడు కాదు, అందరికీ చేతలు నేర్పినటువంటి వాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆయన ప్రాణం పెట్టడానికి బలహీనుడు కాదు, ఆయన మహాబలమును స్వీకరించినటువంటి వాడట. హల్లెలూయా. యేసు ప్రభువారు ఎవరు? ఆయన సామాన్యుడు సిలువలో మనకు కనబడుతుంది. ఎలా ఉంది? ఒక సామాన్యమైన వాడుగా, దిక్కులేని వాడుగా కనబడుతూ ఉంటున్నాడు. కానీ ఆయన సామాన్యమైన వాడు కాదు. విశ్వమంతా కూడా ఆ సిలువ యజ్ఞాన్ని పొగుడుతూ ఉంటున్నది, కొనియాడుతూ ఉంటున్నది. విశ్వమంతా కూడా ఆ యజ్ఞము చుట్టే తిరుగుతూ ఉంటున్నది. కానీ ఈనాడు ప్రజలు
యేసుక్రీస్తు ప్రభు అంటే ఒక దిక్కు లేనివాడు, ఏమీ లేనటువంటి వాడు, తృణీకరింపబడినటువంటి వాడుగా, ఎన్నిక చెయ్యబడనటువంటి వాడుగా, ఎన్నిక లేనటువంటి వాడుగా, లెక్కలో లేనటువంటి వాడుగా ఈనాడు సర్వలోకమంతా కూడా ఆయన గురించి మాట్లాడుతూ ఉంటున్నది. కొంతమంది మాట్లాడుతూ ఉంటున్నారు, కానీ ఆయన మహాబలవంతుడని దేవుని యొక్క వాక్యము మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నాను చూడండి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనం. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండు దేవుడు అయిన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఉన్నావు, స్వీకరించి ఏలుచు ఉన్నావు గనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుని బిడ్డలారా, అక్కడ ఒక మాట కనబడుతూ ఉంటున్నది. మొదటి నుంచి చదవండి మరలా. వర్తమాన భూత కాలములో ఉండు దేవుడువైన ప్రభువా అని ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు గురించే మాట్లాడుతూ ఉంటున్నారు. అక్కడున్న దేవదూతలు, అక్కడున్న మహా గొప్పవాళ్ళు చాలా మంది, కోటాను కోట్ల మంది దేవదూతలు, అందులో మహాబలము వహించిన దూతలు కూడా ఉన్నారు. శక్తివంతులైన దూతలు ఉన్నారు, బలిష్ఠులైన దూతలు ఉన్నారు, బలవంతులు. వారి నోటితో మాట్లాడితే చాలు గొప్ప కార్యములు జరుగుతాయి. ఈ విశ్వమంతలతో కూడా గొప్ప బలవంతులైన దూతలు ఉన్నారు, మహాబలిష్ఠులైన దూతలు కూడా ఉన్నారు. పేరు ప్రఖ్యాతులు గడించిన ఆ పరలోకములో గొప్ప దూతలు, దేవుని సైన్యమంతా కూడా, వాళ్ళందరూ ఎవరు? దేవుని సైన్యము. వాళ్ళందరూ కూడా దేవుడు చెప్పినట్లు వింటారంటే చేస్తారంతే. గబ్రియేలు పలానా చోటకి వెళ్ళమంటే పలానా చోటకి వెళ్తాడు, వర్తమానం చెబుతూ ఉంటాడు. మికాయేలు పలానా చోటకి వెళ్ళి యుద్ధము చేయమంటే యుద్ధము చేస్తాడు. ఒక్క దూత 1,80,000 మందిని హతము చేసింది. ఒక్క దూత కొద్ది సమయములో, ఒక రాత్రి సమయములో. ప్రభునందు ప్రేమైన ఆయన మహాబలమును స్వీకరించినటువంటి వాడు. ఆయన బలము చేత దూతల నిర్మాణము కూడా ఉన్నది. ఆయన సామాన్యవాడు అనుకుంటున్నాం. సిలువలో వేలాడుతున్న యేసయ్య, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సామాన్యవాడు అని అనుకుంటూ ఉంటున్నారు, కానీ ఆయన సామాన్యమైన వాడు కాడు. ఆయన మేకులతో కొట్టించుకున్నాడని, నెత్తి మీద ముండ్ల కిరీటం పెట్టించుకున్నాడని, ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడని, చేతులతో పిడిగుద్దులతో గుడ్డు తిన్నప్పుడు భరించాడని మనుషులందరూ హేళన చేస్తూ ఉంటున్నారు. కానీ ఎందుకొరకు అవన్నీ? పాప విమోచన కొరకు, పాపము యొక్క మరణం యొక్క బలము గలవాన్ని బంధించుట కొరకు, మానవుల్లో పట్టి పీడిస్తున్నటువంటి పాపమును తొలగించుట కొరకు. పాపమును బట్టి మనుషులు మరణం అనుభవిస్తున్నారు, మరణమును బట్టి మనుషులు నరకాన్ని అనుభవిస్తుంటున్నారు. ఆ శత్రు బలమంతటిని కూడా జయించుట కొరకు, మనుష్యులను పాపము నుంచి విముక్తులు చేయుట కొరకు ఆయన నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో మహాబలవంతుడైన దేవుడు దీనుడుగా కనబడుతూ ఉంటున్నాడు. ఆయన దరిద్రుడుగా కనబడుతూ ఉంటున్నాడు, ఏమీ చేతగాని వాడిగా కనబడుతూ ఉంటున్నాడు. కానీ ఆయన గురించి లేఖనం ఏం చెబుతుంటున్నది? మహాబలమును స్వీకరించిన వాడవు నీవు, భూత వర్తమాన కాలములు భవిష్యత్ కాలములో ఉండువాడు అని చెబుతూ ఉంటున్నాడు. దయచేసి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయములో చూద్దాం. చూడండి 8వ వచనం అనుకోండి, 8వ వచనం. అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఎవరైనా
అక్కడ చెబుతున్న 11వ అధ్యాయంలో చెబుతున్నాడు. మొదటి అధ్యాయంలో కూడా చెబుతున్నది ఎవరు? ఆయన ఈయన ఒకరే ఒకరే. కానీ 11వ అధ్యాయంలో ఆయన గురించి చెబుతూ ఉంటున్నారు. కొంతమంది దూతలు ఆయన గురించి చెబుతూ ఉంటున్నారు, నువ్వు మహాబలమును స్వీకరించిన వాడవని. ఆ దేవుడే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో వచనములో అన్ని కాలములో ఉన్న సర్వాధికారిని దేవుడును ప్రభువును నేనేం చెబుతూ ఉంటున్నాడు ఇక్కడ. అంతేకాదు, ప్రభు నుండి ప్రియమైనటువంటి వాళ్ళరా 18వ వచనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో కూడా చెబుతుంది, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. హల్లెలూయా. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి నరావతారికి వచ్చింది కేవలము మానవుల పాపమును తీసివేయట కొరకే కాదు కాదు. ఎందుకంటే మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు అధికారమును తన చేతుల్లోనికి తీసుకున్నాడు. ప్రభునందు ఆయన మహాబలమును స్వీకరించినటువంటి వాడు. అందుకనే ఆయన గురించి యోబు ఏమంటున్నాడు? యోబు గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నాను చూడండి. యోబు గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం, బలవంతుల శక్తిని గూర్చి వాదము కలుగుగా నేనే ఉన్నానని ఆయన అంటాడట. బలవంతులు ఎవరున్నారా ఈ భూమి మీద? ఎవరైనా ఉన్నారా ఈ విశ్వంలో కానీ ఈ భూమి మీద కానీ ఎవరైనా బలవంతులు ఉన్నారా అని అడిగారు అనుకోండి, ఆ కలువరి సిలువలో వేలాడుతున్న యేసు ఏమంటాడంట? నేనే ఉన్నాను, మరెవరు కూడా లేరు, నేను తప్ప ఎవరు లేరని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి మహాబలమును గురించి అనేకమైనటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నవి. చెబుతున్నాను వినండి. ఆయన ఒక్కడే కాదు, ఆయన సైన్యము కూడా ఉన్నది. ఎలా? ఆయన సైన్యం ఎంతమంది? కోటాను కోట్ల సైన్యం ఉన్నది. హల్లెలూయా. కోటాను కోట్ల సైన్యమును దూతలు ఉన్నారు. ఆయన ఆజ్ఞలు నెరవేర్చు దూతలారా అంటూ ఉంటాడు. గాలి ఆయన దూత, నీరు ఆయన దూత, అగ్ని ఆయన దూత, మేఘములు ఆయన దూతలు, వాటి మీద ఈ శక్తుల మీద అధికారము కలిగిన దూతలు ఉన్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం చూడండి. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. అటు తరువాత మహా అధికారము గల వేరొక దూత పరలోకములో నుండి దిగివచ్చుట చూచితిని. చాలని మహా అధికారము కలిగినటువంటి దూత ఒకడు ఉన్నాడు. అతని చుట్టూ కొన్ని లక్షల మంది సైన్యము ఉన్నారు. లోకమంతా కూడా దేవుని దూతలతో నింపబడి ఉన్నారు. హల్లెలూయా. ప్రభు అధికారము కలిగినటువంటి వాడు, ఆయన మహాబలము కలిగినటువంటి వాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అంతేకాదు 21వ వచనం ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం, తరువాత బలిష్ఠుడైన యొక్క దూత, దేవుని బిడ్డలారా, ఆ మాటను మీకు జ్ఞాపకం చేయడం చూపిస్తున్నాను. బలిష్ఠుడైన గొప్ప దూత ఒక దూత అంటూ ఉంటున్నాడు. బలిష్ఠుడైనటువంటి దూత అంటూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం చూద్దాం చూడండి. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచియుండి, చాలు చదవద్దు. ప్రభు 4 దిక్కులేక దిక్పాలకులు అన్నమాట అండి. 4 దిక్కులు ఏం చేస్తారు? వాళ్ళు పరిపాలన చేస్తూ ఉంటారు. వాయువు మీద ఒకటి అధికారం ఆ దూతతో పాటు కొన్ని వేల మంది సైన్యం అతను చుట్టూ ఉంటే వీళ్ళందరూ ఎవరి మాట వింటారు?
వీళ్ళందరూ ఎవరి మాట వింటారు? యేసుక్రీస్తు ప్రభువారు మాట వింటూ ఉంటారు. ఆయన చెబితే చేస్తారు. వాళ్ళకి అధికారం ఉన్నది, వాళ్ళు బలవంతులు, వాళ్ళ చుట్టూ కొన్ని వేల సైన్య సమూహములు ఉన్నవి. అందరూ కూడా ఎవరి మాట వినాలి? కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు దీనుడుగా, దరిద్రుడుగా, వస్త్రములు లేనటువంటి వాడుగా, తల మీద ముండ్ల కిరీటము ధరించిన వాడు కనబడుతున్నటువంటి యేసునాథుని మాటే వింటారు. విని తీరుతారంటే. అందుకనే దావీదు అంటూ ఉంటాడు 144 కీర్తనలు, అందరిని పిలుస్తాడు. 144 కీర్తనలు ఎవరిని పిలుస్తాడు? అందరిని పిలుస్తాడు. ఒకళ్ళని కాదండి, అందరిని కూడా పిలుస్తూ ఉండి, ఆకాశవాసులారా నాతో రండి, మనమందరం కలిసి ఎవరిని స్తుతిద్దాము? దేవుని స్తుతిద్దాము, దేవుణ్ణి కొనియాడుకుందాము, దేవుణ్ణి కీర్తించుకుందాము అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. 148 కీర్తనలు చదవద్దు కానీ ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎవరిని పిలుస్తాడు? ఆకాశవాసుల్ని పిలుస్తూ ఉంటాడు, అగ్నిని పిలుస్తూ ఉంటాడు, తుఫాను పిలుస్తూ ఉంటాడు, మేఘములు పిలుస్తూ ఉంటాడు, నేల మీద పాకు పురుగులను పిలుస్తూ ఉంటాడు. అన్నిటిని దేన్ని విడిచిపెట్టాలి? అందరిని పిలిచి అంటాడు కదా, మనమందరము యెహోవాని ఏం చేద్దాము? స్తుతిద్దాము, ఘనపరచుదాము అంటూ ఉంటున్నాడు. ప్రభునందు భూరాజులు పిలుస్తూ ఉంటాడు, ప్రజలను పిలుస్తూ ఉంటాడు, అధిపతులు పిలుస్తూ ఉంటాడు, న్యాయాధిపతులు పిలుస్తూ ఉంటున్నాడు, యవనును కన్యకలను పిలుస్తూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆఖరిని అంటాడు కదా, యెహోవాను స్తుతించుడి. 48 మొదటి వచనం కూడా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా, ఉన్నత స్థలముల వాళ్ళరా. మరి రండి మనమందరం కలిసి ఏం చేద్దాం? మనం యెహోవాను స్తుతిద్దాం. ఎందుకు స్తుతించాలి? ఇన్ని విషయాలు చెప్పుకున్నాం. ఆయన మహాబలమును స్వీకరించినటువంటి వాడు, లోకమును ఆయన ప్రేమతో నింపినటువంటి వాడు. ఈనాడు దుర్మార్గుడు బ్రతుకుతున్నాడంటే ఆయన ప్రేమే కారణం. దుర్మార్గతలో నుంచి విడిపించబడి దేవుని నమ్ముకొని శ్రమలు పడుతూ బతుకుతున్న క్రైస్తవ విశ్వాసి కూడా బ్రతుకుతున్నాడంటే ఆయన ప్రేమే కారణం. దుర్మార్గులు పచ్చగా ఉన్నారంటే ఆయన ప్రేమే కారణం. దుష్టులు ప్రబలుతున్నారంటే ఆయన ప్రేమే కారణం. ఆయన ప్రేమ కలిగిన వాడు కానీ త్వరగా కోపపడువాడు కాదు. త్వరగా కోపపడడు. మారు మనసు పొందడానికి సమయం ఇస్తూ ఉంటాడు, పశ్చాత్తాపడడానికి సమయం ఇస్తూ ఉంటాడు, అతిక్రమములు కడిగి వేసుకోవడానికి సమయం ఇస్తూ ఉంటాడు. చెప్పగా ఎన్నిసార్లు గద్దించినా వినకపోతే ఏం చేస్తాడు? హఠాత్తుగా వాడు మరణాన్ని వాడే కొని తెచ్చుకుంటూ ఉంటాడు. వాడి నాశనానికి దేవుడు కారణం కాదు, వాడే కారకుడు అవుతాడు. ఆయన ప్రేమ మనుషుల్ని ఏం చేస్తుందంట? బలవంతము చేస్తూ ఉంటున్నది. ప్రేమతో నింపినటువంటి వాడు, మహాబలవంతుడైన బలమును స్వీకరించినటువంటి వాడు, ఆ కలువరి సిలువలో వేలాడుతున్న యేసయ్యను చూసినప్పుడు అందరూ ఎలాగైతే ఈయన గొప్ప కార్యాలు చేశాడంట, చచ్చిపోయిన లేపాడంట, మృతులను బాగు చేయవడంట, దేవుని కుమారుడంట, దావీదు కుమారుడంట అని ఒక్కొక్కరు తలలు ఇలా చూచుకుంటూ ఈయన దేవుని కుమారుడైతే తను తాను రక్షించుకొని వచ్చి మనల్ని కూడా రక్షించమని చెప్పేసి ఆయన ఎగతాళి చేస్తూ ఉంటున్నారు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎగతాళి చేస్తూ ఉంటున్నారు. ఈనాడు కూడా ఈ లోకములో ఉన్న మనుషులందరూ కూడా ఏం చేస్తున్నారు? యేసు ప్రభువాన్ని ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఈయన దేవుడంట, రక్షకుడంట, ఈయన పాపుల రక్షకుడంట, ఈయనే పాపములు తీసివేస్తాడంట అని మనుషులు హేళన చేస్తూ ఉంటున్నారు. క్రైస్తవ్యాన్ని చూచి, సంఘాన్ని చూసి, దేవుడు దేని మీద ప్రేమ నిలిపాడో ఆ సంఘమును చూసి ఈనాడు అనేక మంది సంఘాన్ని, దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉంటున్నారు, హేళన చేస్తూ ఉన్నారు. వీళ్ళంట భక్తులు, వీళ్ళంట పరలోకం వెళ్ళిపోతూ ఉంటారు. తెల్లవారులేస్తే నోటి నిండా చెడ్డ మాటలు ఉంటాయి, వ్యతిరేకత ఉంటుంది,
బలహీనులు, ఏమీ లేని దరిద్రులు, దిక్కులేనటువంటి వారు, నిరుపేదలు, వీళ్ళ పరలోకం వెళ్ళిపోతారంట, వీళ్ళే దేవుని నమ్ముకున్నారంట, ఇంకెవరో దేవుని నమ్మలేదంట అని సంఘాన్ని చూసి క్రీస్తు ప్రభు వాక్యమును ద్వేషిస్తున్నటువంటి వాళ్ళు ఎంతో మంది కనబడుతూ ఉంటున్నారు. లోకములో సామెత ఉన్నది, నవ్విన నాపచేనే సమృద్ధిగా పండబోతూ ఉంటున్నది. హల్లెలూయా. ప్రభునందు ఎందుకంటే దేవుడే చెప్పాడు ముందుగా, నా నిమిత్తము, నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని చెడ్డగా మాట్లాడినప్పుడు, నిందించినప్పుడు, మీ పేరు చెడ్డదని భూమి మీద కొట్టివేసినప్పుడు మీరు సంతోషించి గంతులు వేయండి అంటున్నాడు. మీ విడుదల సమీపించు. ఆశ్చర్యం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ యేసు సామాన్యమైన వాడు కాడని ఈ ఉదయకాల సమయం నీకు చెబుతూ ఉంటాను, నిరూపించబోతూ ఉంటున్నాను. ఆ యేసుక్రీస్తు సామాన్యమైన వాడు కాదు కాదు కాదు. ప్రపంచమంతా కూడా మొట్టమొదటి పుట్టిన పురుషుడు మొదలుకొని, కలుగు చేయబడిన పురుషుడు మొదలుకొని ఆఖరణ ఉండబోతున్నటువంటి మనిషి వరకు, వ్యక్తి వరకు ఈ భూప్రపంచమంతా కూడా యేసు నామ భజన చెయ్యవలసింది. లేకపోతే నీకు దిక్కు లేదు, నీకు ఏ ఆధారము కూడా ఉండడు. వాళ్ళందరూ కొట్టివేయబడి నిత్య నాశనానికి వెళ్ళిపోవలసింది. యేసు ఒక్కడే దిక్కు, మరెవరు దిక్కు లేడు. ఎవడు నిన్ను ఆదుకోలేడు, ఎవడు నీ పాపము నుంచి విడిపించలేడు, ఎవడు నీ మరణము నుంచి తప్పించలేడు, ఎవడు నీకు జీవమునివ్వలేడు, ఇవ్వలేడు. ఈ భూమిని ఎంత మంచివాడేదే కావచ్చు, ఎన్ని మంచి పనులను చేయొచ్చు, ఎన్ని దాన ధర్మాలను చేయొచ్చు, మంచిదే చెయ్యాలి. ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా అవన్నీ మంచిదే. మనుషులు నిన్ను పొగుడుతూ ఉంటారు, మనుషులకు మరి బిరుదులు ఇస్తూ ఉంటారు, మనుషులకు అవార్డులు ఇస్తూ ఉంటారు. కానీ ఇన్ని మంచి పనులు చేసినా ఆఖరికి నీ గ్రంథమును దేవుడు పరిశీలన చేస్తున్నప్పుడు, నేను చూసినప్పుడు, ఆహా ఎన్ని మంచి పనులు చేశావురా, ఎంత చక్కగా చేశావు, దానము చేశావు, ధర్మము చేశావు, భూమి నీతిగా బ్రతికావు, భూమి మీద ఎంతో మందికి ఉపకారాలు చేశావు. కానీ అంటాడు కదా ఆఖరణ, యేసు క్రీస్తుని ఎందుకు నమ్మలేదు నీవు? యేసు క్రీస్తును ఎందుకు నమ్మలేదు? అది మరి ప్రభువా, అది కులం తక్కువ దేవుడు అనుకున్నాను, జాతిహీనుల దేవుడు అనుకున్నాను, వాళ్ళు నిరుపేదల దేవుడు లెక్కలేదనుకున్నాను, క్రైస్తవులు అంటే వాళ్ళ భూమి మీద మంచోళ్ళు కాదనుకున్నాను. కాబట్టి ఏ దైవం చూసినా మా వాళ్ళు చెప్పారు, ఏ దేవుడికి పూజ చేసినా, ఏ దేవునికి నువ్వు మొక్కుకున్నా, ఏ దేవునికి బల్లర్పించుకున్నా అన్నీ నాకే చెందుతాయని మాకు చెప్పారు. ఆ మాటను బట్టి నేను అన్నీ నీకే చెందుతున్నాయి అనుకుని నేను అలా చేశాను ప్రభు. మరి ఇప్పుడు నన్ను తప్పించేవాడు ఎవరంటే, అయ్యయ్యో అన్నీ మంచి పనులు చేసావు కానీ యేసుక్రీస్తుని ఎందుకు నమ్మలేదురా అని నువ్వు చేసిన మంచి పనులన్నీ ఏం చేస్తాడైనా కొట్టి పారవేస్తూ ఉంటాడు. లోకంలో సామెత ఉంటుంది ఏమండి, పన్నీరు తీసుకెళ్ళి పెంట మీద పోసినట్టు అయిపోద్ది మాట. పన్నీర్ అంటే మంచిదే కదా, చక్కటిది, మరి మధురమైన సువాసన ఇచ్చేది, మంచి సువాసన ఇచ్చేది. ఆ జీవితం అంతా ఎక్కడ వెళ్ళిపోతుంది? పెంట మీద పోసినట్టు అయిపోతుంది. ఇలా ఏడ్చిన వారు కోట్ల మంది ఉంటారండి. ఇలా ఏడ్చిన వారు కోట్ల మంది ఉంటారు. అప్పుడు అనుకుంటారు, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, దీనికి ఎడమ కొంచెమే అనుకున్నాను, నేను ఇంకొక అడుగేస్తే లోపలికి వెళ్ళిపోతాను అనుకున్నాను, కానీ అడుగే దేవుడు నన్ను వెయ్యనివ్వలేదు అని బాధపడతారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని మంచి పనులు చేశారు, పాపాలు చేయలేదు, పాపాలకు ప్రాయశ్చిత్తం కూడా వాళ్ళు వెతుక్కున్నారు, కానీ ఆ వెతుక్కున్నటువంటి ప్రాయశ్చిత్తము అక్కడ వారికి ప్రాయశ్చిత్తము చేయలేకపోయింది, మంత్రము చేయలేకపోయింది.
యజ్ఞము చేయలేకపోయింది, హోమము చేయలేకపోయింది, భక్తి చేయలేకపోయింది, వ్రతము చేయలేకపోయింది, ఉపవాసాలు చేయలేకపోయాయి. కారణం ఏమిటి? ఒక్క యేసుక్రీస్తు లేడు అక్కడ. దానికి చక్కటి ఉదాహరణ కొర్నేలి. దానికి చక్కటి ఉదాహరణ ఎవరు? కొర్నేలి. ఆ కొర్నేలి మంచివాడు, మనుషులు నీతిమంతుడిని పిలిపించుకుంటున్నాడు, దాన ధర్మాలు చేస్తూ ఉంటున్నాడు, అందరినీ కూడా ప్రేమిస్తూ ఉంటున్నాడు, అన్ని చేశాడు. కానీ అతనికి ఏమి లోటు ఉంది అక్కడ? యేసుక్రీస్తు అనే పేరు లోటు ఉన్నది అక్కడ. యేసుక్రీస్తు దేవుడు రక్షణ లోటు ఉన్నది. ఆ లోటును పూడ్చిన వాడు ఎవరంటే మన ప్రభువైన దేవుడు పూడ్చాడు. ఎందుకంటే యేసు అంత ముఖ్యమైనటువంటి వాడు ప్రతివాడికి. దేవుని బిడ్డలారా, దొంగలు మారాలంటే యేసు ప్రభు కావాలి. నరహత్య చేసేవాళ్ళు మారాలంటే యేసు ప్రభు కావాలి. అబద్ధాలు ఆడేవారు మారాలంటే యేసు ప్రభు కావాలి. పాపాలు చేసేవారు మారాలంటే ఎవరు కావాలి? యేసు ప్రభుగా. పాపమే పోవాలంటే యేసు ప్రభు కావాలి. పాప స్వభావం పోవాలన్నా యేసు ప్రభువే కావాలి. కొంతమంది పాపాలు పోతాయి కానీ పాప స్వభావం మాత్రం ఉంటుంది, లోపలే ఉంటుంది. దేవుని ప్రజలారా, ఆ స్వభావం కూడా పోవాలి. వ్యతిరేకించే మనస్తత్వం, దేవుని వాక్యమును వ్యతిరేకించే మనస్తత్వం, వాక్యం వినబడుతున్నా సరే దాన్ని ధిక్కరించే మనస్తత్వం, స్వభావం పోవాలి. అది పోగొట్టేవాడు ఎవరంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. హల్లెలూయా. మనుషులను పరిశుద్ధులుగా చేసేవాడు ఎవరు? మన ప్రభువే. మనుషులు నీతిమంతులుగా చేసేదెవరు? మన ప్రభువే. మనుషులు యథార్థవంతులుగా చేసేదెవరు? మన ప్రభువే. మనుషులను దేవుని వలె చేసేదెవరు? మన ప్రభువే. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయనను గూర్చి ఈ దావీదు ఏమంటున్నాడంటే 111వ అధ్యాయములో ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించేవాడు. ఒక నిబంధన చేశాడు. అందరితో ఒక నిబంధన చేశాడు. ప్రభునందు ఆ నిబంధన ఇప్పుడు ఆయన మీరటము అసాధ్యము. మాట తప్పటమైన అసాధ్యము. అవసరమైతే ప్రభునందు ప్రేమ తన ప్రాణమైన అర్పిస్తాడు కానీ మాట మాత్రమైన తప్పువాడు కాదండి. అబ్రహాముకు మాట ఇచ్చాడు, ఆదాముకు మాట ఇచ్చాడు, ఇస్సాకు మాట ఇచ్చాడు, మోషేకు మాట ఇచ్చాడు, దావీదుకు మాట ఇచ్చాడు. మాటలన్నీ నెరవేర్చినటువంటి వాడు. హల్లెలూయా. ఈనాడు నీకు నాకు మాట ఇచ్చాడు. ఏంటది? నిత్య జీవం ఇస్తానని మాట ఇచ్చాడు. మాట తప్పుతాడా? తప్పడండి. భూమి ఆకాశములు తల్లక్రిందులైపోని, ఆకాశములు మేండ్రము నశించుమని ఒక కాగితం వల్ల చుట్టబడి కాల్చబడని ఈ భూమి గతించకపోయినా సరే దేవుని మాట మాత్రము గతించడు. అంత పూజనీయుడు నీ ప్రభు. హల్లెలూయా. యేసు ఒక్కడే భూమి మీద పూజలు అందుకోవడానికి అర్హుడు, మరెవరు కూడా కాదు. యేసు ఒక్కడే, మరెవరు కూడా కాదండి. దూతలు కూడా కాదు, దేవదూతలు కూడా కాదు. దేవదూతలకు పొరపాటున నమస్కారం చేశారనుకోండి, ఏమంటాయి? అయ్యయ్యో నాకు నమస్కారం చేయొద్దు, మనమందరం కలిసి దేవునికి నమస్కారము చేయవలను అంటూ ఉంటారు. ఆ పరలోక 24 పెద్దల్లో ఒకడు అంటున్నాడు ఆ మాట, నాకు నమస్కారము, నేను నీ వంటి వాడనే అంటూ ఉంటుంది. ప్రభునందు ప్రేమ దేవదూతల్లో కూడా నమస్కారము స్వీకరించవని బైబిల్ చెబుతాడు. కోట మహాబలిష్ఠులైనటువంటి ఉన్నారు. పొరపాటు నిజంగా గబ్రియేలు ఇక్కడికి వచ్చాడు అనుకున్నా, మిఖాయేలు ఇక్కడికి వచ్చాడు అనుకున్నా, ఏం చేస్తామన్నా? దేవుడో కాదు తర్వాత, దూతో కాదు తర్వాత సంగతి మొత్తం ఏం చేస్తాం? గడగడ ఉడుకుతూ సాష్టాంగపడి తలకాయము నేలను ఆంచుకొని ప్రభువా సెలవిమ్ము అని మాట్లాడతాం తప్ప
ప్రభు దూత, మికాయేలా, గాబ్రియేలా, మరొకరా అని మనం ఆలోచన చేస్తామండి. చెయ్యం. కానీ ఒకవేళ అలా చేసామనుకోండి, ఒకవేళ గబ్రియలైనా మికాయేలైనా సరే లేచి మన ఏం చేస్తారు, లేచి దేవునికి నమస్కారం చేయండి. హల్లెలూయా. అంత సంస్కారవంతులు దూతలంటే. ఏమండి? అంత సంస్కారవంతులు దూతలు. ఆ మహాబలవంతులు దూతలు అంత సంస్కారవంతులు. ఎందుకంటే ఆయన్నే పూజించండి అంటూ ఉంటారు. పూజలు అందుకోదగిన వాడెవరంటే ఈ భూమి మీద దేవుడు ఒక్కడే. హల్లెలూయా. అదే పట్టుదల. ఎవరికి ముద్దుకే కదే పట్టుదల. నేను హామానికి నమస్కారం చేయను, దేవునికి తప్ప ఎవరికి కూడా సాష్టాంగపడి నమస్కారం చెయ్యను. గౌరవిస్తాను, ప్రేమిస్తాను, వాళ్ళు చెప్పిన మాట వింటాను, చెప్పిన పని కష్టమైన చేస్తాను, కానీ సాష్టాంగపడి నమస్కారం ఒక మనిషికి నేను చెయ్యను అని పట్టుదలతో ఉన్నాడు. గెలిచాడు, ఓడిపోయాడా? గెలవకముందు ఎన్ని బాధలు వచ్చాయి ఏమండి? తెల్లవారితే మురిదిగా ఏం చేస్తారు, ఉరి తీస్తారు. అయినా సరే నిలబడ్డాడా లేడా? ప్రభునందు ఎవరిని ఉరి తీయాలని ఆ ఉరి కొమ్మమంతా సిద్ధపరిచారో వాడిని ఏం చేశారు, ఉరి తీశారు. దేశానికి ప్రధాని చేశాడు. అదే ఇరాన్ దేశం. ఇప్పుడు యుద్ధం చేస్తున్నటువంటి ఇరాన్ దేశము ఒకానొకప్పుడు మన భారతదేశాన్ని కూడా ఏం చేసింది, పరిపాలించింది. 27 సంస్థానములు కలిగినటువంటి 27 దేశాలను పరిపాలించినటువంటి దేశము ఇరాన్ దేశం. ఆ దేశం యొక్క ప్రధానిని గురించి నేను మాట్లాడుతూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని ప్రజలారా, అంత గొప్ప దేవుడైన ఆయన నామము పూజింపదగినది, పరిశుద్ధమైనది. ఆయన నామం ఎటువంటిది? ఎలా పూజించారో చక్కచగా కొన్ని విషయాలు తెలుసుకుని మనం ముగించుకుందాం. మొట్టమొదటిది, ప్రభునందు ప్రియమైనటువంటి, ఇందాక మనం చదువుకున్నాం, మొట్టమొదటి లక్షణం ఏంటంటే 11వ అధ్యాయం 17వ వచనం, ఆయన మహాబలమును స్వీకరించిన వాడు. హల్లెలూయా. ఏమండి? ఆయన మహాబలమును స్వీకరించిన వాడని ఎవరు చెబుతున్నారు? దూతలు చెబుతూ ఉంటున్నారు. అంతేకాదు, కింద నుంచి మనం ఏమని చెప్పాలి ఇప్పుడు దేవుణ్ణి? ఆయన ఎక్కడున్నాడు? ఆకాశం మందు ఉన్నాడు, కింద ఉన్నాడు, భూమి మీద ఉన్నాడా? యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. ఇప్పుడు మనం ఏమని పిలవాలని? ఆకాశమందున్న దేవాన్ని పిలవ, లేకపోతే ఇంకోటి మహోన్నతుడు అయినటువంటి ప్రభు. దావీదు చేశాడు కదా. దావీదు చెప్పిన మాటలు చెబుతాను. మహోన్నతుడివి నీవు అనగా భూమి మీద గొప్ప కార్యములు జరిగించి తండ్రి కుడిపార్శ్వమున ఆశ్రయుడై ఉన్నటువంటి వాడు నువ్వు మహోన్నతుడువు, నువ్వు సజీవుడవు, నువ్వు భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండువాడు అని ప్రభువును కీర్తిస్తూ ఉంటున్నారు, మహోన్నతుడని. దయచేసి యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నాను, చూడండి. మహాగణుడువును, మహోన్నతుడువును, పరిశుద్ధుడువును, నిత్య నివాసి అయిన వాడు చాలా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మహోన్నతుడువు అయిన. కలువరి సిలువలో ఏ దిక్కు ముక్కు లేని వాడుగా ఒంటరిగా కనబడుతున్నాయి. ఆయన గురించి లేఖనం ఏం చెప్తుంది? ఆయన మహోన్నతుడు. హల్లెలూయా. యూదులు అనుకున్నారు చంపేశం, గొడవ దులిపోయింది అనుకున్నారు. అసలు కథ అంతా అక్కడి నుంచి ప్రారంభమైంది. హల్లెలూయా. ఏముంది? అసలు కథ అంతా కూడా అక్కడి నుంచి ప్రారంభమైనది. ఇప్పుడు ఆయన కొరకు సర్వలోక ఎదురు చూస్తూ ఉంటున్నది. సర్వ మతాలు కూడా ఆయన కొరకు ఎదురు ఎవరి కొరకు? ఏ యేసునైతే ఈ లోకం సిలివేసిందో, యేసుక్రీస్తు ప్రభు అయితే పాపముల గురించి ప్రాణం పెట్టానన్నాడో, ఏ యేసుక్రీస్తు ప్రభు మరణమును ఓడించుతానని ప్రజలకు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు, అదే యేసుక్రీస్తు ప్రభు వారు మళ్ళా త్వరగా రాబోతూ ఉంటున్నాడు. కనుక ఆయన మహోన్నతుడని ఆయన గానం చేస్తూ ఉంటున్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన మహాగణుడు, ఆయన మహోన్నతుడు. ప్రభునందు మహాబలమును స్వీకరించినవాడు. మర్చిపోకండి, అప్పుడు 2 చెప్పాను మీకు నేను. ఒకటేంటి? మహాబలమును స్వీకరించినటువంటి వాడు. రెండవది ఏంటి? ఆయన మహోన్నతుడు. ఎవరైనా కలువరి సిలువలో వేలాడుతున్న
యేసుక్రీస్తు ప్రభువారు మహోన్నతుడైన ఆయన చేసిన కార్యాలు వంటి కార్యం ఎవడు చేశాడండి ఈ భూమి మీద? చూపించండి ఒకళ్ళని. ఎవరైనా చచ్చిన వాళ్ళని బ్రతికించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రభునందు ప్రియమైనటువంటి గుడ్డివారిని బాగు చేసిన వాడు ఎవరైనా ఉన్నాడా? చెవిటి మూగవారిని బాగు చేసిన వారు ఎవరైనా ఉన్నారా? అందుకనే ఛాలెంజ్ చెబుతున్నాడు యోహానుతో, అన్నాడు, మీరు వెళ్ళి కన్న వాటిని విన్న వాటిని యోహానికి చెప్పండి అంటూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైన ఆయన ఒక్కడే, యేసుక్రీస్తు కలువరి సిలువ వేలాడుతున్న దేవుడు ఒక్కడే మనుషుల యొక్క పాపములు, మనుషుల్లో ఉన్న పాపములు తీసివేయగలిగినటువంటి వాడు. ఆయన ఒక్కడే పాపములు తీసేస్తాడు. ఆయన ఒక్కడే మనుషులను మార్చగలిగినటువంటి వాడు, మనుషుల స్వభావమును మార్చగలిగినటువంటి వాడు. కురులను మూర్ఖులను మార్చగలిగిన వాడు ఎవరు? సాధు జంతువులుగా చేస్తాడైనా. సాధు జంతువులుగా నీ వెంట కుక్కలాగా వెంబడించేవానిగా చేస్తాడైనా. దేవుని బిడ్డలారా, ఆయన ఒక్కడే మార్చగలిగినటువంటి వాడు. అందుకనే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అన్నారు కదా, ఈ లోకాన్ని మారుద్దామని చాలా మంది వచ్చారు కానీ ఏం చేయలేకపోయారు. యేసు ఒక్కడే మనుషుల హృదయాలను మార్చగలిగినటువంటి వాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన హృదయాలకు ఆపరేషన్ ఆయన ఒక్కడే చేయగలడండి, కత్తి లేకుండా. మాటతోనే చేయగలడు. హల్లెలూయా. మనుషులకు ఆపరేషన్ ఎలా చేస్తాడైనా? కేవలం మాటతోనే చేయగలడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దేవుని గురించి ఏమని చెప్తున్నా తెలుసా? ఆయన ఎవరంటే సిలువలో వేలాడుతున్నటువంటి వాడు నీటి స్వరూపుడు. హల్లెలూయా. ఆయన ఎవరైనా నీటి స్వరూపుడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం చూడండి. యోహాను సువార్త, ద బుక్ ఆఫ్ జాన్, 17వ అధ్యాయం 25వ వచనం. నీటి స్వరూపుడగు తండ్రి. చాలు చాలు. ఎవరు మాట్లాడుతున్నాడు? యేసుప్రభు వారు నీటి స్వరూపుడగు తండ్రి. నీటి ఎలాగ ఉంటుందో ఆయన పోలికలో ఉంటుంది అనమాట అండి. ప్రభునందు నీటి ఎలా ఉంటుంది? ఆయన స్వరూపమే నీటి. అందుకనే నీటి స్వరూపుడగు అంటే దాంట్లో ఏమి లేదనమాట, కుటిలత లేదు, ఏ దోషము దాంట్లో లేదు. అచ్చమైన స్వచ్ఛమైనటువంటి నీటి ఎక్కడ ఉందంటే యేసుక్రీస్తులోనే ఉన్నది. అందుకనే ఆయన నీటి ముంతుడని పిలువబడ్డాడు, పవిత్రుడని పిలువబడ్డాడు. హెబ్రీ రాసిన పత్రికలో పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషమైన వాడు, పాపుల్లో చెరక ప్రత్యేకమైన వాడు. ఆయనకి ఎవరిని కూడా పక్కకి తీసుకురాలేము. ఏ మహానుభావుడిని కూడా పక్కకి తీసుకురాలేము. దూతల్లో మహాబలమును స్వీకరించిన వాడిని కూడా పక్కకి తీసుకురాలేము. ఇతని సమానుడని చెప్పలేము. ప్రభువుని చెప్పదగిన వాడు ఒకడు కూడా లేడు. నీటి స్వరూపుడైనా, ఏ దోషము లేనటువంటి వాడైనా ఆయన భూమి మీద ఉన్నాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఛాలెంజ్ లోకానికి విసిరాడు. అంతేకాదు లోకాన్ని కూడా ప్రశ్నించాడు. మీలో పాపము లేనివాడు మొట్టమొదటి మీ మీద రాయి వేయండి అన్నాడు. లోకము తోక ముడుచుకుని వెళ్ళిపోయింది. ఆఖరి యేసు ఒక్కడెక్కడ మిగిలాడంటే ఆమెను శిక్షించడానికి అధికారం ఎవరికి ఉంది? ఆయనకు ఒక్కడికే ఉంది. మనుషులను శిక్షించే అధికారము ఆయనకు ఒక్కడికే ఉన్నది. ఆయన శిక్షను ఎవడు భరించలేడు. ఆయన శిక్షను ఎవడు కూడా భరించలేడు. ఆ శిక్ష పొందకుండా ఉండడానికే నీ మీదకి రావాల్సిన శిక్షను ఆయన మీద తీసుకున్నాడు. దేవుని కోపము, దేవుని ఉగ్రతని, ఆ బండారమును ఆయన తాగాడు. ఆ బండారములో ఉన్న విషమును ఆయన తాగాడు. దేవుని కోపమనే ఉగ్రతను తాగినవాడు ఆయన. తాగి దాన్ని పరిష్కారం చేసి ముక్క చెక్కలు చేసి దాన్ని లేకుండా చేసినటువంటి వారు ఎవరు? యేసుక్రీస్తు. అందుకని యేసుప్రభు నమ్మడము సర్వ మానవాళికి విధి. తప్పించుకొని వాడెవడు కూడా లేడు. ఎందుకు ఈనాడు క్రైస్తవం బతిమాలుతున్న లోకాన్ని? యేసుప్రభు నమ్మండిరా బాబు, సువార్త ప్రకటించిన వాళ్ళ కొరకే,
లోకము కొరకే, యేసుప్రభు నమ్మండ్రా బాబు నువ్వు చెప్తున్నది వాళ్ళ కొరకే, పాపము నుంచి విడుదల పొందండి అని చెప్తున్న వారి కొరకే సువార్త ఎందుకు ప్రకటిస్తుంది? కొడుతున్నా, తిడుతున్నా, ద్వేషిస్తున్నా, వీళ్ళ పేరు చెడ్డదని కొట్టి పారవేస్తున్నా, ఊరి చివరికి తోలేస్తున్నా, దేశం నుంచి వెళ్ళిపోమని తోలేస్తున్నా, వీధుల్లోంచి వెళ్ళిపోమని తోలేస్తున్నారు. ఎందుకొరకు తోలివేయబడుతున్నా? ఎందుకొరకు? ఇదిగో మీరు సువార్తను నమ్మండిరా బాబు, రాబోతున్న ఉగ్రతను తప్పించుకోండి, దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకోండి అని చెప్పేసి మనుషులకు సువార్త చెప్తుంటే మీ పేరు చెడ్డది, మీరు పేదోళ్ళు, మీరు దిక్కులేనటువంటి వాళ్ళు, మీకు తెలివితేటలు లేవు, మీ సరైన బ్రతుకు లేదు, మీ మాటలు బాగాలేదు, మీ చేష్టలు బాగాలేదు అని యేసు దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నది సమాజం. ప్రభునందు ప్రియమైనటువంటి కానీ జ్ఞానం ఎక్కడున్నది? జ్ఞానం ఎక్కడున్నది? దేవుని సంఘములోనే ఉన్నది. హల్లెలూయా. జ్ఞానము ఎక్కడున్నది? దేవుని సంఘములోనే ఉన్నది. నువ్వెవరినైతే తృణీకరిస్తున్నావో, నువ్వెవరినైతే ద్వేషిస్తున్నావో, ఈ పేరు చెడ్డదని కొట్టిపారేస్తున్నావో, వీళ్ళు దీనులను కొట్టిపారవేస్తున్న ఊరి చివరి పెడుతున్నావో, వాడి దగ్గరే జ్ఞానం ఉన్నది. హల్లెలూయా. వాడి దగ్గర ఏముంది? జ్ఞానం ఉన్నది. జ్ఞానము గొప్పదా, బలం గొప్పదా? అవునా? ధనము గొప్పదా, జ్ఞానం గొప్పదా? బలము, బంగారం గొప్పదా, జ్ఞానం గొప్పదా? ఎవరంటారు? ప్రభునందు మీరు ఎక్కడో ఎక్కడో ఉన్నట్టున్నారు మీరు. ఏంది? జ్ఞానము కంటే బలము గొప్పది, జ్ఞానము కంటే బలము గొప్పది. కానీ బలమును బట్టి మనము పాపము నుంచి విడుదల పొందలేము, మరణా నుంచి విడుదల పొందలేము. కానీ జ్ఞానవంతుడు తన ప్రాణాన్ని ఏం చేస్తాడంట? కాపాడుకుంటూ ఉంటాడు. జ్ఞానము శ్రేష్టమైనది. హల్లెలూయా. ప్రసంగి గ్రంథంలో చెప్తాడు కదా, బలము గొప్పదే కానీ బలము కంటే గొప్పది ఏది? జ్ఞానము. ఒక పేదవాడు తన పట్టణాన్ని కాపాడాడట. ఒక వ్యక్తిని, ఒక ప్రాణాన్ని తప్పించి, నరకము నుంచి తప్పించి, పాపమును తప్పించి, మరణాన్ని తప్పించి పరలోకం పంపించాడు అనుకోండి, ఆ జ్ఞానము గొప్ప. ఆ జ్ఞానం ఎవడికి ఇచ్చాడు? ఆ జ్ఞానం ఎవడికి ఇచ్చాడు? ధనవంతుడికి వాళ్ళ పేదవాడికి ఇచ్చాడు. అందుకనే పేదవాడి జ్ఞానము తృణీకరింపబడుతూ ఉన్నది. ఈ జ్ఞానము ధనవంతులకి ఇవ్వాల, భాగ్యవంతులకి ఇవ్వాల, అధికారులకి ఇవ్వాల, లోకనాథులకి ఇవ్వాల, లోకమును ఏలుతున్నటువంటి శక్తులకి ఇవ్వాల. ఎవరికి ఇచ్చాడు? ఊరి చివరన ఉన్నటువంటి పేదవాడికి మాత్రమే ఇచ్చాడు. జ్ఞానము సంత వీధులు ఏం చేస్తుందంట? ఘోష చేస్తూ ఉంటున్నది. ఘోష చేస్తూ ఉంటున్నాం, నరులారా మీ జీవితం ఈ లోకములు అల్పకాలమే, అల్పకాల పాపభోగమే. కాబట్టి శాశ్వతమైనది, నిత్య జీవం అనేది పరలోకములో ఉన్నది. ఆ నిత్య జీవం అవడానికి యేసునాథుడు లోకానికి వచ్చాడంటే, యేసునాథుడు వచ్చాడా? మనుషుల కొరకు చనిపోయాడా? 3 మొయ్యకులు పీక్కోలేనుడా అని చెప్పేసి లోకం ఏం చేస్తుందండి? హేళన చేస్తూ ఉంటున్నది. మీరు హేళన చేసినా మాకు సంతోషమే, మీరు హేళన చేసినా మాకు సంతోషమే. కానీ మీరు సత్యాన్ని తెలుసుకోవాలి. హల్లెలూయా. నీతిమంతులకు తీర్చబడాలి. పాపైన మనుషుడు నీతిమంతులకు తీర్చబడండి. నీతి స్వరూపుడైన యేసు దగ్గరకు రావాలంటే ఒక మార్గం ఏర్పాటు చేశాడు. ఆయన సత్య స్వరూపము దగ్గరకు వచ్చాడు. ఆయన నీతి స్వరూపుడు. ఎక్కడికి వచ్చాడు ఆయన? సత్య స్వరూపి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చక్కగా చదవండి, 2 నిమిషాలు ముగిస్తాను. వారు నాదా, అబ్బా ఎంత చక్కటి మాట అంటున్నారండి. యేసు ప్రభు ఎన్ని మంచి మాటలు, ఎంత వండర్ఫుల్ వర్డ్స్ అండి అయ్యి. యేసు ప్రభుని అలా మాట్లాడుతున్న యేసు ప్రభుని మాట్లాడు, ఎవరిని కూడా మాట్లాడరు అలాగా. అక్కడేమన్నారు? అక్కడ నీతి స్వరూపుడగు తండ్రి అని పిలుస్తూ ఉంటున్నారు. 6వ అధ్యాయం అని పిలుస్తున్నారు, నాదా సత్య స్వరూపి. అంటే సత్యం అంటే ఎవరు? ఈయనలాగా ఉంటారు. అందుకని ఎవడు ఈ భూమి మీద ఎంతో మంది లోకాన్ని మార్చేద్దామని వచ్చారు, కానీ మహానుభావులు అందరూ వచ్చారు, వాళ్ళందరికీ దండాలు. కానీ వచ్చిన వారెవరూ కూడా నేను సత్యమనని చెప్పుకోలేడు. నేను సత్యమనని చెప్పుకోలేడు.
ఒకే ఒక ఆయన చెప్పుకున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరడు. ఎవరు చెప్పుకున్నాడు? ఆ కరువుల సిలువలో వేలాడుతున్నటువంటి యేసయ్య, ఆ దీనుడు, ప్రభు నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, అనేకులు రక్షించాడు, తను రక్షించలేకపోతున్నటువంటి హేళన చేస్తున్నారే, ఆయన గురించే మాట్లాడుతుంది లేఖనం. ఆయన గురించి ఏమైనా మాట్లాడుతున్నాడు? సత్యస్వరూపి అంటూ ఉంటాడు. అనగా సత్యము మనుషులు ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా చేస్తూ ఉంటుంది. అందుకని మన జాతి పిత మహాత్మా గాంధీ గారు అశోక చక్రం కింద ఏముంటది? సత్యమేవ జయతి. ఏముంటది? భారతదేశం సత్యమని ఎదిగిందండి. దొరికింది వాళ్ళకి, ప్రకటించారు, మర్చిపోయారు వీళ్ళు. వాళ్ళు ప్రకటించారు, వీళ్ళు మర్చిపోయారు. ఋషభంగులు దీన్ని ప్రకటించారు, నేను గంభీరుడును, నేను సత్యమును. అక్కడ ఉంది అద్దం మీద, నేను సత్యమును, సత్యం మహా గంభీర, నేను సత్యమును, నేను గంభీరుడును. అధర్వణ వేదములో కనబడుతూ ఉంటుంది అన్నమాట. నేను సామాన్యమైన వాడిని కాదు, సత్యము, నేను గంభీరుడు, మహాకోపము రౌద్రము కలిగినటువంటి వాడిని, చాలా గొప్పవాడిని అని చెబుతూ ఉంటున్నాడు. ఎందుకంటే సత్యమే మనుషుల్ని స్వాతంత్ర్యములో నడిపించగలుగుతూ ఉంటుంది. అనగా దాస్యములో నుంచి స్వతంత్రములోనికి, ప్రభునందు విడుదల వైపు నడిపించు, పాపముని దాస్యములోంచి విడిపించేదే సత్యము. పాపమనే దాస్యములు విడిపించేదే సత్యము. ఆ సత్యం ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని ప్రజలారా, అందుకనే ప్రపంచానికి చెబుతున్నాడు, నేనే సత్యమును అని. భూమి మీద పుట్టినప్పుడంట అనేక మంది ఈ భూలోక ప్రవక్తలు మాట్లాడిన మాట, ఆయన పుట్టినప్పుడు నేనే సత్యమును చెప్పుకుంటాడు అన్నారు. వేదాల్లోనే నేనే సత్యమని చెప్పుకుంటాడంట. ఎవరు చెప్పుకున్నారు అలాగా? ఒక్క యేసునాథుడు తప్ప ఎవరు చెప్పుకున్నారు అలాగా? ఎవరు కూడా చెప్పలేడు. ఆ మాట అనడానికి వాళ్ళకి ధైర్యము లేదు. మంత్రాలు చదువుకున్నారు, తంత్రాలు చదువుకున్నారు, ఎన్నెన్నో చేసుకున్నారు, కానీ వాళ్ళకి సత్యం మాత్రము దొరికిన వాడు దాన్ని ఏం చేశారు? దాచిపెట్టేశారు. ప్రభునందున ఖచ్చితంగా మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళు. ఆయన ఎవరు? ఇప్పుడు ఎన్ని లక్షలు చెప్పాను ఆయన గురించి? మీకు 4 చెప్పాను. ఒకటి మహాబలమును స్వీకరించినటువంటి వాడు. రెండవది ఆయన మహోన్నతుడు. మూడవది నీటి స్వరూపుడు. నాలుగవది సత్యస్వరూపి. ఏంటి? ఇంటికి వెళ్ళిన తర్వాత ప్లస్ ఎలా మార్క్ వేసుకోండి, ఇప్పుడు సిలువను మార్క్ వేసుకోండి, లేదా ప్లస్ అని ఒక మార్క్ వేసుకోండి. కింద ఏమైనా పెడతారు మీరు? మహోన్నతుడిని పెట్టండి కింద రాయండి. పైన ఏమి రాస్తారు మీరు? మహాబలమును స్వీకరించిన వాడని చెప్పేసి రాసుకోండి. కుడి పక్కన ఎడం పక్కన రాసుకోండి, సత్యస్వరూపని రాసుకోండి, మరొక నీతి స్వరూపుడని రాసుకోండి. ప్రభు అష్టదిక్పాలకులలో ఈయన కేంద్రంగా కనబడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు 4 మూలలు వస్తాయి. ప్లస్కి మధ్యలో ప్లస్కి ఎలా వేసిండు? 4 మూలలు ఉంటాయి, ఉండవా? ఉంటాయి. ప్రభునందు 4 మూలల గురించి ఆలోచిద్దాం. ఎందుకంటే ఇదివరకు చాలా కాలం మీకు చెప్పాను, యేసు ప్రభు ఎటువంటి వాడు అంటే పంచదార చిలక లాంటి వాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఎటువంటి వాడు? పంచదార చిలక వంటి వాడు. ఎక్కడ కొరికినా సరే ఎలా కొట్టది? ఏమండి? తోక దగ్గర కొరికిన ఎలా కొట్టది? ముక్కు దగ్గర కొరికినా, ఏమండి, ఈ రెక్కను కొరికిన, ఆ రెక్కను కొరికిన, కాళ్ళు కొరికిన, ఎక్కడ కొరికిన ఎలా ఉంటుంది? తీయగానే ఉంటుంది. ఆయన తీయటి వాడండి. యేసు ప్రభు అంత మంచివాడు ఎవరు కూడా భూమి మీద లేరు. ప్రభునందు ఆయన స్వరూపమే సౌందర్యం. ఆయన వంటి వాడు ఈ భూమి మీద గాను ఏ లోకములో 7 లోకాలు అంటారు, 7 లోకాలు కూడా 77 లక్షల కోట్ల లోకాల్లో కూడా అటువంటి వాడు ఎవరు కూడా లేడండి. మేము వెతికామండి, నేను మేము వెతికాము. ఎవరైనా ఉన్నారా? అరే కులం తక్కువ నిందిస్తున్నారు కాబట్టి ఆ మాటను రూపుమాపుకుందామని అనుకుని ఎవరైనా ఉన్నారని వెతికాము.
అరే ఈ దిక్కులేని దేవుడు, ఈయన మా దేవుడు కాదని తృణీకరించినటువంటి వాళ్ళుగా ఎంచబడుతూ ఉన్నాం. కాబట్టి ఆ బాధను ఆ నిందను తొలగించుకోవడానికి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారని వెతికాం. ఎవరు కనబడలేడు. పాపము నుంచి ఎవరు విడిపిస్తారు? ఈయనే విడిపిస్తానని ఈయన నమ్ముకుంటే ఇదిగో ఈయన గురించి హేళన చేస్తున్నారు. తక్కువ కులస్తులను హేళన చేస్తున్నారు. కాబట్టి మేము ఆ నిందలు పడకుండా ఉండడానికి ఎవరైనా భూమి మీద ఉన్నారో పాపం నుంచి విడిపించడానికంటే ఎవరు కనబడటం లేదు. ఏం చేయమంటారు? గత్యంతరం లేక, దిక్కు లేక, ప్రాణాన్ని కాపాడుకోవడానికి, ఈ మనిషి జీవితం ఆవతల ఉన్నటువంటి ప్రాణాన్ని కాపాడుకోవడానికి, ఆ యుగ యుగాల నుండి జీవితాన్ని కాపాడుకోవడానికి యేసే దిక్కు నమ్మవలసి వస్తుంది. నమ్మి తీరాలని లేఖనం చెబుతుంది, వేదాలు చెబుతూ ఉంటున్నాయి, గ్రంథాలు చెబుతూ ఉంటున్నాయి, మహర్షులు చెబుతూ ఉంటున్నారు, ఇతిహాసాలు చెబుతూ ఉంటున్నాయి, ప్రామాణిక గ్రంథాలు కూడా చెబుతూ ఉంటున్నాయి. ఏం చేయమంటారు ఇప్పుడు? ఎవరు నమ్మమంటారు ఇప్పుడు? అబద్ధాన్ని నమ్ముకుని ప్రాణాన్ని నరకాన్ని పంపించుకోమంటారా? అసత్యాన్ని నమ్ముకుని ప్రాణాన్ని నరకంలో వేసుకోమంటూ ఉంటారా? మాకైతే ధైర్యం లేదు. ఈ లోకంలో కష్టాలు పడినా పర్వాలేదు, ఈ లోకంలో బాధలు పడినా పర్వాలేదు, ఈ లోకంలో మాకు మంచి జరిగినా పర్వాలేదు, ఈ లోకంలో మాకు ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, మా ప్రాణమును దేవుడు కాపాడితే చాలు అని చెప్పేసి యేసు ప్రభు దగ్గరకు వచ్చాము. ఆయన కాపాడుతానని వాగ్దానం చేశాడు. నేను సత్యమును, నేను నీతి స్వరూపుడును, ఒరే ప్రసాద్ నీకు మాట ఇచ్చా, నిన్ను కాపాడుతాను వాగ్దానం చేశాడు. ఆ మాట దగ్గరకు వచ్చాను. కాపాడుతానన్నాడు, కాపాడి తీరుతాడు. హల్లెలూయా. ఇంత భరోసా ఇచ్చింది ఎవరున్నారండి? ఇంత భరోసా ఎవరిచ్చారు నీకు? ఎవరు ఇవ్వలేడు, యేసునాథుడు తప్ప. అందుకుని యేసు ప్రభు మాకేమయ్యాడు? దేవుడయ్యాడు. ప్లస్ మార్కు పెట్టుకుని 4 మూలలోకి వెళ్దాం. మనం ప్లస్ మార్కు పెట్టుకుని 4 మూలలోకి వెళ్దాం. ఒక మూల నెల కనబడి తెలుసా? ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎవరైనా? ఆయన పరిశుద్ధుడు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నాను చూడండి త్వరగా. 6 రెక్కలు ఉండెను, కన్నులతో నిండి ఉన్నవి. మరలా ఇక్కడ కనబడుతుంది, భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండి సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎన్నిసార్లు చెప్తున్నారు వాళ్ళు? మానక రాత్రి వాళ్ళు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఎన్నిసార్లు రాయబడింది? ఎందుకు రాశారు 3 సార్లు? 6 సార్లు ఎందుకు రాయలేదు? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా ఎన్నిసార్లు రాశాడు? 3 సార్లు రాశాడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడని 3 సార్లు రాశాడు. ఎందుకు రాశాడు? తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు. అనగా ఆయనలో పాపం ఏమాత్రం కూడా లేనటువంటి వాడు ఆయన. ఆయన పరిశుద్ధుడు. అందుకని కీర్తన గ్రంథం 111వ అధ్యాయం చెబుతున్నాడు, ఆయన నామము పరిశుద్ధమైనది. హల్లెలూయా. ఆయన నామం ఎటువంటిది? పరిశుద్ధమైనది. ఆయన అద్వితీయుడు. మరొక మూల ఏమర్చుకుందాం? అద్వితీయుడు. హల్లెలూయా. ప్రభునందు యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడు నిన్ను. చాలండి. అక్కడ మాట చూపించి అద్వితీయుడు అంతే. ఆ మాట అద్వితీయుడు అర్థం ఏంటి? ద్వితీయము లేనివాడు. ఆయన ఒక్కడే, రెండో వాడు లేడు. ఈయనతో సమానమని చెప్పడానికి రెండో వాడు లేడు అక్కడ. ఏ అవతారము లేడు అక్కడ. ఏ వ్యక్తి లేడు అక్కడ. ఏ మహాబలము వహించిన దూత కూడా లేడు అక్కడ. 3 లోకాల్లో కాదు, 7 లోకాల్లో కాదు, 77 లోకాల్లో కూడా ఎవరు కూడా లేరండి. ఆయన గురించి ఏం రాయబడింది? అద్వితీయుడు. అందుకని ఆయన తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆయన పూజించాలి. ఆయన అద్వితీయుడు కనుక ఆయన ఏం చేయాలి? పూజించాలి. ఒక కోణంలో ఎవరు కనబడుతున్నాడు? పరిశుద్ధుడు. మరో కోణంలో ఎవరు కనబడుతున్నాడు? అద్వితీయుడు కనబడుతున్నాడు. మరొక కోణంలో ఎవరు కనబడుతున్నాడు సార్? జ్ఞాన స్వరూపి. హల్లెలూయా. మరో కోణంలో ఎటువంటి వాడండి?
జ్ఞాన స్వరూపి. యేసు అంటే ఒక దీనుడు, దిక్కులేని వాడు కాదండి, సిలువలో వేలాడుతున్న వాడు కాదండి. ఆయన ఎవరు? జ్ఞాన స్వరూపి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారందరికీ క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞాన స్వరూపి అయి ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు. కాబట్టి జ్ఞానం ఎక్కడి నుంచి రావాలి? ఇప్పుడు పేదోడి దగ్గర నుంచి రావాలి. హల్లెలూయా. దేవుడి జ్ఞానం ఎవరికి ఇచ్చాడు? పేదవాడికి ఇచ్చాడు. ఆ పేదవాడి మాట అందరం చేయాలి, ఇప్పుడు వినాలి. వింటారా? వినరు, వినరు, వినరు. ఆడి మాట మేము వింటమేంటి అంటూ ఉంటారు. దేవునికి ఇది కూడా కావాలి. దేవునికి ఇది కూడా కావాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో వేలాడుతున్న యేసయ్య దేవుని యొక్క జ్ఞాన స్వరూపము కలిగినటువంటి వాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రేమ 3 కోణాల గురించి చెప్పాను, 4 కోణాల గురించి చెప్పాను, అందులో 3 చెప్పాను. ఏంటి? మొట్టమొదటి దాంట్లో పరిశుద్ధ, రెండవది చూసి కాపీ కొట్టకండి, రెండవది అద్వితీయుడు, మూడవది జ్ఞాన స్వరూపి, 4వది నరస్వరూపి. హల్లెలూయా. 4వది ఏంటండి? నరస్వరూపి. మొదటి తిమోతి రాసిన పత్రిక, తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 26వ వచనం చదువుకుని ముగించేసుకుందాం. హల్లెలూయా. 1 తిమోతి 1:26 చూడండి. నన్ను క్షమించండి. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 26వ వచనం. యెహెజ్కేలు చదివేయండి. నరస్వరూపియగుడు ఒకడు ఆసీనుడై ఉండెను. ఎవరైనా? ఆయన ఇంకా పుట్టలేదు భూమి మీద. ఆయన ఇంకా భూమి మీద పుట్టలేదు. పుట్టక మునిపి ఎక్కడ ఉన్నాడు? ఆయన నరస్వరూపుగానే ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆ నరస్వరూపు గురించి తిమోతితో మాట్లాడుతుంటాడు పౌలు. దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తునే నరుడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి ఆ నరుడు చేసిన పని ఏంటి? సర్వమానవాళికి సిలువలో రక్షణ ఏం చేశాడు? సిద్ధపరిచాడు. హల్లెలూయా. ప్రభు సిద్ధపరిచిన వారు, ఆ రక్షణ స్వీకరించిన వారు ఏం చేయాలి? ఆయన నామము పరిశుద్ధమైనది. చెప్పినవన్నీ కూడా మొత్తం 8 విషయాలు చెప్పాను. అన్నీ చెప్పమంటే మళ్ళీ కొంత టైం అయిపోతుంది. కానీ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోకండి ఈ మాటలన్నీ కూడా. ఈ మాటలు ఏమి కూడా యేసు ఎంత శ్రేష్టమైన వాడో ఈ మాటలు ఎవరు కూడా మర్చిపోకండి. మరలా జ్ఞాపకం చేసుకోండి. నీ జీవితంలో పూజింపబడిపోతాడైనా, నీ పూజలు అందుకుంటాడైనా, నీ ప్రార్థనలు అందుకుంటాడైనా, నీ కానుకలు అందుకుంటాడైనా, నీ యొక్క కృతజ్ఞ అర్పణ అందుకుంటాడైనా, నీ ఆరాధన ఆయన ఏం చేస్తాడైనా అందుకుంటాడైనా. అందుకనే చెబుతున్నాడు, దావీదు చెబుతున్నాడు, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది అంటూ ఉంటాడు. ఇప్పుడు ఎవరిని పూజించాలి? కలువరి సిలువలో వేలాడుతున్న యేసయ్యను ఎందుకు పూజించాలి? ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు గనక, మన పాపములను మనల్ని విడిపించాడు గనక, విమోచించాడు గనక ఆయన నామమును మనం ఏం చేయాలి? పూజించాలి. హల్లెలూయా. ఇంత గొప్ప నామము ఏ జనానికి ఇచ్చాడండి? ఎవరికి ఇవ్వాలా? దూతలకు ఇవ్వాలా? నీకు ఇచ్చాడు. ఆయన పోలిక ఎవరికి ఇచ్చాడు? నీకు ఇచ్చాడు. దూతలతో నిబంధన చేయాల, నీతో చేశాడైనా. నీతో ఏం చేశాడు? నిబంధన చేశాడు. నిబంధన చేసిన మనతో నిబంధన చేసుకున్నావు అనుకోండి, రేపు పొద్దున్న రెండవ రాకడలు ఎక్కడుంటావు? మధ్యాకాశంలో ఉంటావు. నాతో నిబంధన చేసుకున్న వాడిని సమకూర్చుండని మీది ఆకాశమును కింద భూమికి ఏం చేస్తాడైనా ఆజ్ఞాపిస్తూ ఉంటాడు.
ప్రభు ఆజ్ఞాపించబోతున్నాడు. ఆజ్ఞలో నేను కూడా అక్కడ చేరిపోతాను. హల్లెలూయా! ఇదెంత గొప్ప భాగ్యం. ఇట్టి భాగ్యం అందరూ కూడా పొందుకోవాలి, పోగొట్టుకోకూడదు. దేవుడి మాటలు మన వినికులు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచండి.